ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు రాజమౌళి. ఒక సీరియల్ డైరెక్టర్గా కెరియర్ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ఏ స్థాయిలో ఎదుగుతూ వచ్చాడో అందరికీ తెలుసు. హాలీవుడ్ దర్శకులు కూడా ఆయన పనితనంపై ప్రశంసల వర్షం కురిపించే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇన్నేళ్ల రాజమౌళి కెరియర్లో ఎప్పుడు కూడా వివాదాల్లో చిక్కుకోవడం మనం చూడలేదు. చాలా కూల్గా ఆయన కెరియర్ సాగిపోతుంది. అలాంటి రాజమౌళి ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకోవడం అందరినీ షాక్కి గురిచేసింది. అతని స్నేహితుడు శ్రీనివాసరావు రాజమౌళి చేసే టార్చర్ని భరించలేక చనిపోవాలి అని అనుకుంటున్నాను అంటూ పోలీసులకు లేఖ రాసి సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. దీన్ని చూసిన తర్వాత నెటిజన్స్ రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆయన ఈ వీడియోలో ఏమన్నారు అంటే, ఆయన మాట్లాడుతూ, నేను రాజమౌళి ఎన్నో ఏళ్ల నుండి ప్రాణ స్నేహితులుగా కొనసాగుతున్నాం. యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నా పేరు కూడా టైటిల్ కార్డ్స్లో పడుతుంది. మీరు అది గమనించగలరు. నా కెరియర్ సజావుగానే సాగింది. కానీ మా మధ్య ఒక చిన్న సమస్య ఏర్పడింది. నేను, రాజమౌళి, ఒక అమ్మాయి. మా ముగ్గురి మధ్య ఆర్య2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని రాజమౌళితో చెప్తే, కుదరదు, నువ్వు త్యాగం చేయాల్సిందే అన్నాడు. పోనీ నువ్వే పెళ్లి చేసుకో, ముగ్గురం కలుస్తుందామన్నాను. సమాజం చూస్తే చీకొడుతుంది అని రాజమౌళి అన్నాడు. మరిప్పుడేం చేయాలి అని అడిగితే, నువ్వు త్యాగం చేయాల్సిందే, తప్పదు అన్నాడు. సరే అని వాడి కోసం త్యాగం చేశాను. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటి వరకు నాకు పెళ్లి జరగలేదు. సింగిల్గానే ఉన్నాను. నా జీవితం ఇలా తయారైంది. నేను మా ముగ్గురి మ్యాటర్ని ఎవరికో చెప్పాను అని ఇప్పుడు రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఆ టార్చర్ భరించలేకపోతున్నాను. ఇక నా వల్ల కాకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదేదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసం చేయలేదు. నేను చనిపోయాక మీ అందరికీ అర్థమవుతుంది నేను చెప్పింది నిజమని. రాజమౌళి ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్ అయ్యేలోపు వాడికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు అంటూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంకా చాలా చెప్పాడు. ఇక రాజమౌళి నుండి ఊహించని ఈ కొనని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.